యూకేలో మాస్టర్స్ చేసి ఇంటర్నేషనల్ కెరియర్ ని బిల్డ్ చేసుకోవాలనుకుంటున్నారా? దెన్ యు ఆర్ ఎట్ ద రైట్ ప్లేస్. సో ఇప్పుడు మనతో పాటు ఉన్నారు వి సోర్స్ కన్సల్టెన్సీ మేనేజింగ్ డైరెక్టర్ నాగేంద్రరావు గారు. హలో నాగేంద్ర గారు. వి సోర్స్ అంటే చాలా మందికి సుపరిచితం అండి. యూకే కళని నిజం చేస్తుంది వి సోర్స్ అని ప్రతి ఒక్క స్టూడెంట్, నేను కలిసిన ప్రతి ఒక్క స్టూడెంట్ మాత్రం చెప్పారు. ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్, ఫైనాన్షియల్ సపోర్ట్ ఇవన్నీ కూడా యూకేలో చదివే ప్రతి ఒక్క స్టూడెంట్ చూసుకోవాల్సిందే. సో మరి కొలాటరల్ లోన్ ఇవన్నీ కూడా అసలు ఎలా ఉంటుంది? అంటే మిడిల్ క్లాస్ వాళ్ళు కళ ఉన్నా కూడా దాన్ని అచీవ్ చేసుకునేంత సామర్థ్యం వాళ్ళకి ఫైనాన్షియల్ సపోర్ట్ ఉండదు కదా, వాళ్ళకి ఎలా హెల్ప్ చేయబోతున్నారు? స్టూడెంట్ సొంతంగా తన జేబు నుండి ఆర్ పేరెంట్ పాకెట్ నుంచి ₹1 మీరు ఖర్చు పెట్టాల్సిన అవసరం లేకుండా పూర్తి సంపూర్ణ ఎడ్యుకేషన్ లోన్ మా వీసోర్స్ తరఫు నుంచి మేము అందిస్తాం. ఎందుకంటే మాది వీసోర్స్ ఫిన్టెక్ ఉంది మేడం. వీసోర్స్ ఫిన్టెక్ ద్వారా మేము డిఫరెంట్ నేషనలైజ్డ్ బ్యాంక్స్ అండ్ NBFCs తో టైఅప్ అయినాం. అంటే మామూలుగా స్టూడెంట్స్ మన దగ్గరకు వచ్చిన ప్రతి స్టూడెంట్కి ఏంటంటే మేము ప్రామిస్ చేసేది 100% ఎడ్యుకేషన్ లోన్ వితౌట్ ఎనీ కొలెట్రాల్. అంటే ఎలాంటి ప్రాపర్టీ అష్యూరెన్స్ పెట్టాల్సిన అవసరం లేదు. ఇందులో మీరు యూనివర్సిటీ ఫీజు అవ్వచ్చు, ఆర్ ఫుడ్ అండ్ అకామిడేషన్ ఎక్స్పెన్సెస్ అవ్వచ్చు, ట్రావెలింగ్ ఎక్స్పెన్సెస్ అవ్వచ్చు, ఆర్ ఇక్కడ నుంచి వీసా ఛార్జెస్ అవ్వచ్చు, ఆర్ ఇన్సూరెన్స్ ఖర్చులు అవ్వచ్చు, ఆర్ బుక్స్, స్టేషనరీ, ల్యాప్టాప్ కి ప్రతి ఒక్కదానికి మేడం ఎడ్యుకేషన్ లోన్ ఇప్పించే రెస్పాన్సిబిలిటీ మేము వీసోర్స్ చేసుకుంటాం మేడం. ఓకే. ఎందుకంటే ప్రతి మధ్య తరగతి విద్యార్థి వాళ్ళు ఒక స్టెప్ ముందుకేద్దాం, అబ్రాడ్కి వెళ్ళి నేను లైఫ్లో సెటిల్ అవ్వాలని ఆలోచన చేసే ప్రతి స్టూడెంట్కి వీసోర్స్ ఎప్పుడు 100% అండగా ఉంటుంది మేడం. నేను ఒకటే మాట చెప్తా, మా దగ్గర ఫైనాన్షియల్ బడ్జెట్ లేదు, ఆర్ నేను అంత స్తోమత మా దగ్గర లేదు, మా దగ్గర ప్రాపర్టీస్ ఎలాంటివి లేవు, అయినా కూడా మీరు యూకేలో మాస్టర్స్ చేయొచ్చు. చాలా మంది పేరెంట్స్ నాకు వచ్చినాక అడుగుతున్నారు, ఇక్కడ ఎడ్యుకేషన్ లోన్ తీసుకుంటామండి, మళ్ళీ రీపేమెంట్ ఇమీడియట్గా కట్టేది ఉంటుంది కదా, అది ఎలా మాత్రం అవ్వదు కదా అని. ఎడ్యుకేషన్ లోన్ మాస్టర్స్కి తీసుకున్న తర్వాత మేడం 2 సంవత్సరాల కోర్స్ అయిపోయిన తర్వాత ఇంకొక 1 year రిలీవింగ్ పీరియడ్, అంటే వాళ్ళు జాబ్ వెతుక్కోవడానికి ఇంకా 1 year టైం ఇస్తాయి బ్యాంకులో. 2 years కోర్స్ ప్లస్ 1 year రిలీవింగ్ పీరియడ్ అయిపోయిన తర్వాత 4th year ఫస్ట్ మంత్ నుంచి ఈఎంఐ స్టార్ట్. ముందు వీళ్ళు కట్టరు, అంటే మంచి టైం ఉంటుంది, స్టూడెంట్ జాబ్ వెతుక్కోవచ్చు, జాబ్ లో సెటిల్ అవ్వచ్చు, 1 year అడ్జస్ట్మెంట్ అవ్వచ్చు, ఆ తర్వాత ఈఎంఐ కట్టుకున్న ఆప్షన్. మేడం ఇప్పుడు ఉన్న వాస్తవాల్లో ఫైనాన్షియల్ ప్లానింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ ప్రతి స్టూడెంట్ కి. అనవసరమైన ఖర్చులకు పోవద్దు. ఇప్పుడు మార్కెట్ లో ఇచ్చే చాలా యూనివర్సిటీస్ కొన్ని బిజినెస్ స్ట్రాటజీలో ఉపయోగించి ఒక 40-50 లక్షల ఫీ ప్యాకేజెస్ ఉన్న యూనివర్సిటీస్ ని చాలా మంది ప్రమోట్ చేస్తారు, అనవసరమైన హైప్ ఇచ్చి. నేనేమన్నా అంటే యూకేలో యూనివర్సిటీస్ మేడం 10 నుంచి 15 లక్షల్లో కంప్లీట్ అయిపోయే టాప్ యూనివర్సిటీస్ ఉన్నాయి మన దగ్గర. సో ఇంచుమించు మనం ఇండియాలో కంప్లీట్ చేసినట్టుగానే అనిపిస్తుంది. చేసుకోవచ్చు మేడం, ఆప్షన్ ఉంది, ప్రతి స్టూడెంట్ కి ఆప్షన్ ఉంది. 15 లక్షల లోపే యూకేలో మాస్టర్స్ చేసుకునే అవకాశం ఉంది. ప్రాపర్ ప్లానింగ్ చేసుకొని ఒక్కసారి జెన్యూన్ గా మీరు వెళ్ళాలని మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఒక్కసారి మన ఆఫీసెస్ కి మీరు అప్రోచ్ అవుతే మీ కోర్స్ కి సూటబుల్ అయిన టాప్ యూనివర్సిటీస్ ఏముంటాయి, తక్కువ బడ్జెట్ లో ఏముంటాయి, స్కాలర్షిప్స్ ఎక్కడి నుంచి వస్తాయి. అంటే ఇంకొన్ని సార్లు స్టూడెంట్స్ మళ్ళీ మిస్టేక్ చేసి స్కాలర్షిప్స్ దగ్గర కూడా మిస్టేక్ చేస్తారు అప్లికేషన్స్ లో. ఓకే, అంటే ప్రతి ఒక్క స్టూడెంట్ కి కూడా ఎలిజిబుల్ ఉంటారంటారా స్కాలర్షిప్ అందుకోవడం? మేడం 70 to 80% యూనివర్సిటీస్ స్కాలర్షిప్స్ ప్రొవైడ్ చేస్తున్నాయి. దాన్ని ఏంటంటే ప్రాపర్ ప్రాసెస్ లో అప్లై చేయాలి. కొంతమంది స్టూడెంట్స్, ఇప్పుడు నా దగ్గరకు ఒక స్టూడెంట్ వచ్చారు, వాళ్ళ ఫ్రెండ్ బయట డైరెక్ట్ యూనివర్సిటీస్కి అప్లై చేసుకున్నాడు, అతనికి ఫీజు 15-16 లక్షలు పడ్డది, ఇతను 12-13 లక్షల్లో అయిపోయింది. కనీసం 3 lakhs డిఫరెన్స్ చూసారు మన దగ్గరకు వచ్చిన స్టూడెంట్. మేము ఎలాంటి ఛార్జెస్ చేయం. మళ్ళీ ఇప్పుడు చాలా మంది స్టూడెంట్స్ వీళ్ళు టాప్ యూనివర్సిటీస్ అందిస్తున్నారు, అంత తక్కువ బడ్జెట్ అంటున్నారు, ఎడ్యుకేషన్ సపోర్ట్ చేస్తున్నారు, 100% వీళ్ళు ప్రాసెసింగ్ ఫీజులు అయ్యి ఛార్జ్ చేస్తారు, వీళ్ళ దగ్గర సర్వీస్ ఛార్జ్ తీసుకుంటారు వీళ్ళంటే. మేము యూకేకి ఎలాంటి ఛార్జ్ చేయం మేడం. ₹1 కూడా స్టూడెంట్ దగ్గర నుంచి మేము ఎలాంటి సర్వీస్ ఛార్జ్ కానీ ఎలాంటి మేము ఛార్జ్ చేయం. మంచి యూనివర్సిటీస్ తక్కువ బడ్జెట్ లో ప్రతి మిడిల్ క్లాస్ స్టూడెంట్ కి మేము సపోర్ట్ ఉంటున్నాము. మాకు యూనివర్సిటీస్ నుంచి వీళ్ళ 6 months కోర్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత పర్ అడ్మిషన్ కి మాకు కమిషన్ వస్తుంది ప్రతి స్టూడెంట్. అక్కడ స్టూడెంట్ వెళ్ళి సెటిల్ అయిన తర్వాత మాకు వచ్చే అమౌంట్ అది. అలా అని చెప్పేసి మేము ఇక్కడ ఛార్జ్. ప్లస్ ఒక స్టూడెంట్ సొంతంగా అప్లికేషన్ పెట్టుకున్నా ఆ యూనివర్సిటీకి అదే ఫీజు ఉంటుంది, రీసోర్స్ చేసినా కూడా అదే ఫీజు ఉంటుంది. కానీ మా దగ్గర నుంచి స్కాలర్షిప్స్ కూడా ఎక్స్ట్రా అప్లై చేస్తాం. నిజంగా యూకేలో మాస్టర్స్ చేయడం అనేది మీ డ్రీమ్ అయితే 100% రీసోర్స్ మీకు సపోర్ట్గా ఉంటుంది. పాస్పోర్ట్ దగ్గర నుంచి యూనివర్సిటీ అప్లికేషన్స్ కానివ్వండి, ఆర్ ఎన్రోల్మెంట్ చేయించడం కానివ్వండి, అడ్మిషన్ ఆఫర్ లెటర్ తెప్పించడం కానివ్వండి, ఆ తర్వాత క్యాష్కి ప్రిపేర్ చేయడం కానివ్వండి, క్యాష్ లెటర్ తెప్పించడము, ఎడ్యుకేషన్ లోన్ శాంక్షన్ చేయించడము, స్కాలర్షిప్స్ అప్రూవల్ చేయించడము, ఆర్ వీసా అప్లికేషన్ పెట్టడము. వీసా 100% మేడం. మనం ఏంటంటే ప్రాపర్ డాక్యుమెంటేషన్ చేస్తాం, ప్రాపర్ అప్లికేషన్ ప్రొసీజర్ని ఫాలో అవుతాం, ప్రాపర్ మంచి యూనివర్సిటీస్ని సజెస్ట్ చేస్తాం, ప్రాపర్ స్టూడెంట్స్కి వెళ్ళిన తర్వాత సెటిల్ అవ్వడానికి అవకాశం ఇచ్చే యూనివర్సిటీస్
అది కూడా ప్లేస్మెంట్స్ అందిస్తున్న యూనివర్సిటీస్తో సహా మనము స్టూడెంట్కి హెల్ప్ చేస్తాం కాబట్టి మన దగ్గర నుంచి ఎలాంటి ఇబ్బంది లేకుండా 100% వీసా అనేది స్టూడెంట్కి అందించే విధంగా మనం ప్రాసెసింగ్ ఉంటుంది మేడం. అండ్ ఇంకోటి ఏంటంటే అండి, సో మామూలుగా మనకు ఒక సామెత ఉంటుంది, పిండి కొద్ది రొట్టె అన్నట్టుగా సామెత ఉంటుంది కదా. సో అలా మనం మాట్లాడుకుంటే ఎక్కడన్నా కూడా 40-50 lakhs లో యూనివర్సిటీస్ అంటే వాళ్ళు వన్స్ పాస్డ్ అవుట్ అయ్యి ఆ డిగ్రీ వచ్చిన తర్వాత వాళ్ళకి చాలా మంచి జాబ్స్ ప్లేస్మెంట్స్ చాలా బాగా ఇస్తాయేమో యూనివర్సిటీస్. ఇలాగా 15 lakhs ఇలాంటివి పెద్దగా ఉండవేమో, పట్టించుకోరేమో అని అనుకుంటూ ఉండే వాళ్ళకి ఏం చెప్తారు మీరు? నేను ఒకటే చెప్పేది, యూకేలో మాస్టర్స్ టాప్ యూనివర్సిటీస్ కావాలన్నా మాక్సిమమ్ 20 lakhs లో నెంబర్ 1 యూనివర్సిటీస్ ఉన్నాయి మేడం. ఓకే, చాలా మంచి యూనివర్సిటీస్ ఉన్నాయి. దాంట్లో మళ్ళీ వాళ్ళు స్కాలర్షిప్లు అరౌండ్ 3 లక్షలు 5 లక్షల వరకు స్కాలర్షిప్లు ఇస్తారు మంచి యూనివర్సిటీస్. యూకేలో మాస్టర్స్ కి 10 లక్షల దాకా ఉంది మేడం స్కాలర్షిప్. 25 lakhs యూనివర్సిటీకి వెళ్ళినా 8 లక్షల స్కాలర్షిప్ వస్తుంది. అప్లికేషన్ పెట్టే పద్ధతి ఉంటుంది, ప్రాసెస్ ఉంటుంది. నువ్వు స్కాలర్షిప్ పెట్టేటప్పుడు ప్రతిదీ ప్రొఫైల్ ఎవాల్యుయేట్ చేసుకోవాలి ముందు. నీ ప్రొఫైల్ ఏంటిది, నీకు ఏ యూనివర్సిటీ సూటబుల్, నువ్వు వెళ్ళే కోర్స్ ఏంటిది, ఆ కోర్స్కి ఆ యూనివర్సిటీ ఎందుకు, అయిపోయిన తర్వాత నీకు ఆ యూనివర్సిటీ వల్ల ఏం ఉపయోగం జరుగుతుంది మార్కెట్ నుంచి అంటే స్టూడెంట్కి ప్రాపర్ ఎక్స్పర్ట్ గైడెన్స్ అనేది అందితే మేడం ప్రతి స్టూడెంట్ మంచి యూనివర్సిటీస్ జాయిన్ అవుతారు. 15 లక్షల్లో మంచి యూనివర్సిటీస్ ప్లేస్మెంట్స్ కూడా అందిస్తున్నాయి వాళ్ళే డైరెక్ట్. సెకండ్ ఇయర్ మొత్తం ప్లేస్మెంట్ ఇయర్ అంటాం దాన్ని. ఫస్ట్ ఇయర్ అకాడమిక్ ఇయర్, సెకండ్ ఇయర్ ప్లేస్మెంట్ ఇయర్ అందించే యూనివర్సిటీస్ ఉన్నాయి కదా. ఇంటర్న్షిప్స్ ఉన్నాయి సెకండ్ ఇయర్లో, మంచి ఇంటర్న్షిప్స్ చేసుకుని అదే కంపెనీలో నువ్వు ప్లేస్మెంట్ అవ్వడానికి అవకాశం ఉన్న యూనివర్సిటీస్ని మనం సజెస్ట్ చేస్తాం ప్రతి స్టూడెంట్కి. అలా నిన్నగాక మొన్న వచ్చిన కన్సల్టెన్సీస్కి 20 సంవత్సరాల నుంచి ఇదే ఫీల్డ్లో ఉన్న కన్సల్టెన్సీస్కి చాలా వ్యత్యాసం ఉంటుంది మేడం. మేము చూపించే యూనివర్సిటీస్కి, మేము చూపించే ప్రాసెస్కి, బయట జరిగే ప్రాసెస్కి, వాళ్ళు చూపించే యూనివర్సిటీస్కి చాలా డిఫరెన్స్ ఉంటుంది. అయితే ఇంకొంతమందికి కొన్ని డౌట్స్ ఉన్నాయి. యూకేకి వెళ్ళాలంటే సో ఖచ్చితంగా ఐఎల్స్ రాయాలి, అందులో గనక మనం అయితేనే మనం వెళ్ళగలము యూకేకి అని చెప్పేసి కొంతమందికి అనుమానాలు ఉన్నాయి. సో దాన్ని ఎలా మీరు క్లియర్ చేస్తారు? మేడం ఇప్పుడు యాక్చువల్గా యూకే ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది చాలా ఫ్లెక్సిబుల్ ఎడ్యుకేషన్ సిస్టమ్ మేడం. అంటే బేసిక్గా ఇండియా నుంచి ఎవరన్నా గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయిపోయిన స్టూడెంట్స్ యూకేలో మాస్టర్స్ చేయడానికి ఎలాంటి ఇంగ్లీష్ ఎగ్జామ్స్ రాయాల్సిన అవసరం లేదు మేడం. 80% ఆఫ్ ద యూనివర్సిటీస్ డైరెక్ట్లీ వాళ్ళకు అడ్మిషన్ ప్రొసీజర్లో వాళ్ళు మెన్షన్ చేస్తారు ఐఎల్స్ అనేది మ్యాండేటరీ ఏం అవసరం లేదు, అండ్ వెన్ కమింగ్ టు డ్యూలింగో రాయాల్సిన అవసరం లేదు, ఆర్ టోఫెల్ అటెంప్ట్ చేయాల్సిన అవసరం లేదు. ఇలా చాలా యూనివర్సిటీస్ మనకు ఎలాంటి ఇంగ్లీష్ ఎగ్జామ్స్ లేకుండా వాళ్ళు అడ్మిషన్ అనేది కన్ఫర్మ్ చేస్తున్నారు. దానికి మనకు కావాల్సిన బేసిక్ క్రైటీరియా ఏంటంటే మేడం, ఇంటర్మీడియట్లో ఉన్న ఇంగ్లీష్లో 65% అగ్రిగేట్ ఉంటే ఎనఫ్ టు అప్లై ఫర్ ద యూకే యూనివర్సిటీస్. ఒకవేళ ఇంగ్లీష్లో కూడా 65% లేదంటే 12th లో మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్, మనం చదువుకున్న గ్రాడ్యుయేషన్ మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్ షుడ్ బి ఇన్ ఇంగ్లీష్. ఓకే, అంటే ఇంగ్లీష్ మీడియం తెలుగు మీడియం లాగా ఎలాగో అంతే మేడం. ఇంగ్లీష్ మీడియంలో చదువుకొని ఉన్న ప్రతి ఒక్క స్టూడెంట్ కి డైరెక్ట్లీ దే ఆర్ ఎలిజిబుల్ టు అప్లై ఫర్ ద యూకే యూనివర్సిటీస్. ఓకే ఓకే, అదే కొంతమంది చాలా మంది కాస్త ఐఎల్స్ కోసం ప్రిపరేషన్ కోసం టైం వేస్ట్ కోచింగ్ తీసుకొని 1 year 2 years కోచింగ్ తీసుకొని బీటెక్ అయిపోయినాక యూకేలో మాస్టర్స్ కి వెళ్దాము, ఫ్యూచర్ బాగుందని చెప్పి అందరికి అర్థమయ్యి ఐఎల్స్ కావాలేమో అని చెప్పి కోచింగ్ సెంటర్స్ కి వెళ్ళి కోచింగ్లు తీసుకొని 1 year 2 years వేస్ట్ చేస్తున్నారు. ఆ తర్వాత అప్లికేషన్ పెడితే నువ్వు ఈ 1-2 years ఏం చేసావని చెప్పి యూనివర్సిటీస్ క్వశ్చన్ చేసి టాప్ యూనివర్సిటీస్ లేదనుకుంటే మంచి యూనివర్సిటీస్ ఏవైతే ఉంటాయో కనీసం అడ్మిషన్ ఆఫర్ చేయడానికి రెడీ అవ్వట్లేదు, గ్యాప్ వచ్చింది కదా స్టూడెంట్స్ అని చెప్పి. అందుకే ఎలాంటి ఇంగ్లీష్ ఎగ్జామ్స్ కోసం మీరు ప్రిపేర్ అవ్వాల్సిన అవసరం లేదు. అంటే మామూలుగా కన్సల్టెన్సీ ఎక్కడ ఉపయోగపడుద్ది అంటే మనం అనుకున్న కోర్సుకి దానికి తగ్గ యూనివర్సిటీకి, ఆ యూనివర్సిటీకి ఐఎల్స్ ఎగ్జామ్ ఆర్ డ్యూలింగోనో ఆర్ టోఫెల్ అవసరం లేకుండా ఉన్న యూనివర్సిటీస్ ఏ ఉన్నాయో మన దగ్గర మొత్తము ఆల్రెడీ ఎక్స్పర్ట్ టీమ్ ఉంటుంది కాబట్టి వీళ్ళు సజెస్ట్ చేస్తారు నువ్వు అనుకున్న కోర్స్కి ఇది టాప్ యూనివర్సిటీ, దీనికి ఇంగ్లీష్ ఎగ్జామ్స్ అవసరం లేదని చెప్పి మన వాళ్ళు మీకు సపోర్ట్ ఇస్తున్నారు. కాబట్టి ఒకసారి మన ఆఫీస్కి వచ్చి కలిసినా కూడా మంచి యూనివర్సిటీస్ ఇంగ్లీష్ ఎగ్జామ్స్ లేకుండా చేపించే యూనివర్సిటీస్ చాలా ఉంటాయి, మన వాళ్ళు మీకు సజెస్ట్ చేస్తారు దాని మీద కూడా. దీని గురించి మళ్ళీ మీరు 1 year 2 years కోచింగ్ గురించి అయితే వేస్ట్ చేయాల్సిన అవసరం అయితే లేదు. కంప్లీట్ ఒక వీసోర్స్ కన్సల్టెన్సీకి వచ్చామంటే యూకేలో మాస్టర్స్ చేయడానికి ఒక రూట్ మ్యాప్ అన్నది మనం ఏర్పరచుకోవచ్చు, తెలుస్తుంది వాళ్ళందరికీ. కరెక్ట్ మేడం, ఎందుకంటే వీసోర్స్ వచ్చేసరికి 20 years ఆఫ్ లెగసీ ఇన్ ఎడ్యుకేషన్ ఫీల్డ్. 20 సంవత్సరాల నుంచి కొన్ని వేల మంది స్టూడెంట్స్ మేము అబ్రాడ్కి పంపిస్తున్నాము, వాళ్ళు సెటిల్ అవ్వడానికి కూడా మనం చాలా సపోర్ట్ ఇస్తున్నాం స్టూడెంట్స్కి. అండ్ దానితో పాటు మెయిన్గా మన సక్సెస్ ఏంటంటే మేడం, మనం చేసే దాంట్లో ద ఫస్ట్ థింగ్ ప్రతి ఒక్క స్టూడెంట్కి టాప్ యూనివర్సిటీస్ ఏవైతే ఉంటాయో యూకేలో అవి మనం 200 యూనివర్సిటీస్తో టై అప్ అయినాం. చాలా మంది స్టూడెంట్స్ మంచి యూనివర్సిటీస్కి ఇంగ్లీష్ ఎగ్జామ్స్ లేకుండా తక్కువ బడ్జెట్లో స్కాలర్షిప్స్ అందిస్తూ
ఇది మొత్తానికి మొత్తం పూర్తిగా ఎడ్యుకేషన్ లోన్ ద్వారా కవర్ అయ్యే విధంగా పవర్ ప్యాక్డ్ గా స్టూడెంట్స్ కి మనము వాళ్ళకి హెల్ప్ చేస్తాం మేడం. ఓకే, ఇంకోటి అన్నారు పిఎస్డబ్ల్యూ. అసలు పిఎస్డబ్ల్యూ అన్నది ఎందుకు అంత ఇంపార్టెంట్ అంటారు? ఒక 100 స్టూడెంట్స్ వెళ్తే మన దగ్గర నుంచి 90 స్టూడెంట్స్ దే ఆర్ ప్లానింగ్ టు సెటిల్ ఇన్ యూకే. ఇప్పుడు పిఎస్డబ్ల్యూ అనేది ఏంటంటే పోస్ట్ స్టడీ వర్క్ పర్మిట్ మేడం. అది అంటే మనకు 1 year కోర్స్ ఆర్ 2 year కోర్స్. యూకేలో మాస్టర్స్ 1 year కోర్స్ ఉంది, 2 years కోర్స్ ఉంది. ఆఫ్టర్ 2 years వీళ్ళు పిఎస్డబ్ల్యూకి ఎలిజిబిలిటీ వస్తారు. పిఎస్డబ్ల్యూ చేసుకున్న టైంలో అంటే ఫుల్ టైం జాబ్ చేసుకునే అవకాశం ఉన్నట్టు. ఇప్పుడు మామూలుగా యూకేలో మాస్టర్స్ ఎలా ఉంటుందంటే మేడం 1 year కోర్స్ 2 years కోర్సులో వీళ్ళు చదువుకునే టైంలో 20 hours పర్ వీక్ లీగల్ పార్ట్ టైం ఉంటుంది. పార్ట్ టైం అంటే చదువుకుంటున్న టైంలో పార్ట్ టైం జాబ్ చేసుకోవడానికి అవకాశం ఉంది. పర్ వీక్ 20 hours మాత్రమే. ఫస్ట్ ఇయర్ అకాడమిక్ ఇయర్ మొత్తం చదువు అంతా ఫస్ట్ ఇయర్ ఉంటుంది. పార్ట్ టైం చేసుకుంటాడు 20 hours పర్ వీక్. సెకండ్ ఇయర్ లో మాక్సిమం 3 to 4 months వీళ్ళకు ఎడ్యుకేషన్ అకాడమిక్ ఉంటుంది. ఈ 2 years కోర్స్ అయిపోయిన తర్వాత డైరెక్ట్లీ హీఈస్ ఎలిజిబుల్ టు గో ఫర్ పోస్ట్ స్టడీ వర్క్ పర్మిట్. పోస్ట్ స్టడీ వర్క్ పర్మిట్ టైంలో మీరు ఎక్కడైతే కంపెనీలో జాబ్ చేస్తున్నారో ఆ కంపెనీ నుంచి మీరు ప్రాపర్ స్పాన్సర్షిప్ మీ దగ్గర ఉంటే మీరు టైర్ 2 కి మారొచ్చు. దాన్ని ఎంప్లాయ్మెంట్ వీసా అంటారు. అక్కడ మళ్ళీ 5 years కి మీరు ఎక్స్టెన్షన్ చేసుకోవడానికి అవకాశం ఉంది. అందుకే పిఎస్డబ్ల్యూ ప్రతి ఒక్క స్టూడెంట్ కి అవకాశం ఉంది. కానీ నేనేమంటా అంటే ఫర్ ఎ ఫ్రెషర్, అంటే నేను ఇప్పుడే నాది బీటెక్ అయిపోయింది, అది ఇప్పుడే గ్రాడ్యుయేషన్ అయిపోయింది, ఇప్పుడే డిగ్రీ అయిపోయింది అనుకున్న స్టూడెంట్స్ ప్లీజ్ ఆప్ట్ ఫర్ 2 years మాస్టర్స్ కోర్స్. లేదు మనకు ఎక్స్పీరియన్స్ ఉంది, బ్యాక్ నేను 2024లో 23లో అవుట్ పాస్ అయిన స్టూడెంట్, నాకు వర్క్ ఎక్స్పీరియన్స్ ఉంది అనుకున్న వాళ్ళు ఆప్ట్ ఫర్ 1 year కోర్స్. 1 year కోర్స్ అయిపోయిన పిఎస్డబ్ల్యూ పోవచ్చు. పిఎస్డబ్ల్యూ అయిపోయిన వెంటనే ఎంప్లాయ్మెంట్ కి పోవచ్చు. సూపర్ అండి. వి సోర్స్ కంటూ అడుగు పెడితే వాళ్ళు ఏదైతే డ్రీమ్ ఉందో అది ఫుల్ఫిల్ చేసేసుకోవచ్చు. అంతే మేడం. అలానే మనకి ఆఫీసెస్ ఎక్కడెక్కడ ఉన్నాయండి తెలుగు స్టేట్స్ లో? మేడం మన హైదరాబాద్ లో వచ్చేసరికి, తెలంగాణలో అయితే హైదరాబాద్ లో వచ్చేసరికి మనకు దిల్షుక్ నగర్ మెట్రో వెరీ నియర్ బై మెట్రో స్టేషన్ లో మన ఆఫీస్ ఉంది. దిల్షుక్ నగర్ లో ఉంది. అండ్ అమీర్పేట్ మెట్రో స్టేషన్ నియర్ బై లో మన ఆఫీస్ ఉంది. జేఎన్టీయూ కుకట్పల్లి మెట్రో స్టేషన్ దిగిన వెంటనే మన ఆఫీస్ ఉంది, మన జేఎన్టీయూ ఆఫీస్. అండ్ వెన్ కమింగ్ టు ఆంధ్ర వచ్చేసరికి మనకు విజయవాడ బెన్ సర్కిల్ లో మన ఆఫీస్ ఉంది. అండ్ తిరుపతిలో వచ్చేసరికి రేణిగుంట రోడ్డుకి మన ఆఫీస్ ఉంది. అండ్ వెన్ కమింగ్ టు వైజాగ్ లో ఎన్టీఆర్ బీచ్ రోడ్డుకి మన ఆఫీస్ ఉంది మేడం. అలా 3 offices ఇన్ ఆంధ్ర అండ్ 3 offices ఇన్ తెలంగాణ అందుబాటులో ఉన్నాయి మేడం. ఎవరైనా స్టూడెంట్స్ అబ్రాడ్ లో మాస్టర్స్ కి వెళ్దాము అనుకుని ఇంట్రెస్ట్ ఉంటే, యూకే మాస్టర్స్ అనేదే కాదు, ఇట్ మే బి ఫర్ యుఎస్, యూకే, కెనడా, ఆస్ట్రేలియా, ఐర్లాండ్, జర్మనీ, ఫ్రాన్స్, మనం ఓవరాల్ గా 12 దేశాలు చేస్తున్నాం మేడం. 12 దేశాల్లో 1500 పైన యూనివర్సిటీస్ తో టైఅప్ అయినాం. టాప్ యూనివర్సిటీస్ తో మనము డైరెక్ట్ గా టైఅప్ అయి ఉన్నాం. అలా మీరు ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి మనం అప్రోచ్ అవుతాం మేడం. పూర్తిగా స్టూడెంట్ కి A to Z ప్రాసెస్ అందిస్తూ 100% ఎడ్యుకేషన్ అందించే రెస్పాన్సిబిలిటీ మేము తీసుకుంటాం. సూపర్ అండి. చాలా మందికి అక్కడక్కడ అసలు ఎలా అప్రోచ్ అవ్వాలి అనే దానికి క్లియర్ కట్ సొల్యూషన్ అయితే ఇచ్చేసారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్. సో మరి ఇంకేంటంటే ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నాయి, డైరెక్ట్ గా టీమ్ తోటి మీరు మాట్లాడాలి, మీకున్న డౌట్స్ ని క్లారిఫై చేసుకోవాలి అంటే స్క్రీన్ పైన నెంబర్ కనిపిస్తుంది. ఆఫీసెస్ అడ్రసెస్ కూడా స్క్రీన్ పైన అన్ని ఉన్నాయి. సో వెంటనే సంప్రదించండి.